వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా. తీరం దాటిన దానా తుఫాను, 110 కిలోమీటర్ల వేగంతో గాలులు. భారత్ చైనా సరిహద్దుపై ఒప్పందం, తూర్పు లడాక్ నుంచి వెనుదిరిగిన బలగాలు. అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారం ముందస్తుగా ఇస్తే $1 బిలియన్ నజరానా ప్రకటించిన ఖలిస్తాన్ ఉగ్రవాది పన్ను. బీహార్లో సోదరుడి స్థానంలో చెల్లి పరీక్షకు హాజరవడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య గొడవ. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో ఏర్పాటు కానున్న టీ స్క్వేర్ డిజైన్ను పరిశీలించిన ప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా జరిగిన ఐక్యరాజ్య సమితి దినోత్సవం. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో తన తర్వాత సీజేఐగా జస్టిస్ సంజీవ్ పేరును జస్టిస్ చంద్రచూడ్ ప్రతిపాదిత సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆమోద ముద్ర వేశారు. దీంతో వచ్చే నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవి స్వీకార ప్రమాణం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్లో తెలిపారు. కాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగనున్నారు. న్యాయకోవిదుడిగా పేరుగాంచిన జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ బెయిల్ దరఖాస్తులకు సంబంధించి రాజకీయంగా సున్నితమైన కేసులు ఆయన హయాంలో పరిష్కారమయ్యాయి. ఇక ఈవీఎం, వీవీప్యాట్ వ్యవహారంపై కూడా జస్టిస్ ఖన్నా నేతృత్వంలో విచారణ సాగింది. 100% వీప్యాట్ ధృవీకరణ కోసం చేసిన అభ్యర్థనను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మస్థానం తిరస్కరించింది. అంతేకాదు ఆర్టికల్ 370 ఎలక్టోరల్ బాండ్స్ కేసులలో జస్టిస్ సంజీవ్ ఖన్నా రాజ్యాంగ బెంచ్ నిర్ణయాల్లో కూడా భాగమయ్యారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో లా సెంటర్ న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఢిల్లీలోని తీస్ బజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టు ట్రిబ్యునల్లో లాయర్గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులో శాస్త్ర న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని ఏ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్ది మందిలో ఒకరిగా జస్టిస్ ఖన్నా నిలిచారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను నిన్న అర్ధరాత్రి ఒడిశాలోని బితర్కానికా, దమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండమైన గాలులు వీచాయి. దీంతో తీరంలో అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. ఈ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్పూర్, ధర్మా, బాలాసోర్ కేంద్రపరాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో వేల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. కాగా దానా తుఫాను శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా తీరాన్ని దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలిన తుఫాను కేంద్రపరా జిల్లాలోని బితర్కానికా, భద్రక్లోని దమ్రా మధ్య తీరాన్ని తాకినట్లు వెల్లడించింది. తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం 7,000 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతంలోని హైరిస్క్ జోన్ల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక బెంగాల్లో కూడా దానా తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల నుంచి 3.5 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 2 రాష్ట్రాల్లో శుక్రవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రాష్ట్ర మంత్రి సూర్యవంశీ సురేష్ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, ఇల్లు, వ్యవసాయ భూమి దెబ్బతిన్నదని, పునరుద్ధరణ పనులపై అధికారులు దృష్టి సారించారని అన్నారు. తూర్పు లడఖ్లో 2 దేశాల సైన్యాల మధ్య ప్రతిష్టంభనను ముగింపు పలికేందుకు భారతదేశం, చైనా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వాస్తవ నియంత్రణ రేఖ నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ తాజాగా మొదలైంది. తూర్పు లద్దాఖ్ సెక్టర్లో 2 కీలక ప్రాంతాలైన
డెమ్చోక్ డెస్సాంగ్ నుంచి 2 దేశాల బలగాలు వెనక్కి మరలుతున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు నేడు వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతంలోని సైనిక సామాగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఛార్జింగ్లో లా పాస్కు సమీపంలోని నదికి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో సరిహద్దులకు ఇరువైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు ఉన్నట్లు తెలుస్తుంది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మరో 45 రోజుల్లో డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పునరుద్ధరించినట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 2020 గల్వాన్ ఘర్షణలకు ముందు నాటి యథాస్థితి నియంత్రణకు రేఖ వెంబడి కొనసాగనుంది. 5 దేశాల సైనికులు 2020 సంవత్సరంలో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఇటీవల జరిగిన ఓ సదస్సులో ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల నేతలు మోదీ, జిన్పింగ్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమిత్ షా విదేశీ పర్యటనల సమాచారం ముందస్తుగా ఇచ్చిన వారికి $1 మిలియన్ నజరానా ఇస్తానని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటించాడు. అంతేకాదు నవంబర్ 26 నుండి సిఆర్పీఎఫ్ పాఠశాలను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశాడు. ఒకప్పటి సిఆర్పీఎఫ్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మాజీ రా అధికారి వికాస్ యాదవ్లు తమ హక్కుల హననానికి పాల్పడ్డారని పన్ను ఆరోపించాడు. పంజాబ్, విదేశాల్లోని సిక్కులపై దాడులు చేశారన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సిఆర్పీఎఫ్ పాఠశాలను బహిష్కరించారన్నారు. స్వర్ణ దేవాలయంపై దాడి, 1984లో సిక్కుల ఊచకోతకు మనుషులను సమకూర్చడం వంటివి సిఆర్పీఎఫ్ చేసిందని పన్నును ఆరోపించాడు. విద్యార్థులు, తల్లిదండ్రులు సిఆర్పీఎఫ్ పాఠశాలను బహిష్కరించాలన్నారు. ఈ స్వర్ణ దేవాలయంపై దాడి, 1984లో సిక్కుల ఊచకోతకు మనుషులను సమకూర్చడం వంటివి సిఆర్పీఎఫ్ చేసిందని ఆరోపించాడు. భారత సిఆర్పీఎఫ్కు హోంమంత్రి అమిత్ షా నాయకత్వం వహిస్తున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కిరాయి హంతకులను ఆయనే నియమించారు. న్యూయార్క్లో నా హత్య కుట్ర పన్నారు అని పన్ను ఆరోపణలు చేశాడు. అమిత్ షా విదేశీ పర్యటన సమాచారం ముందస్తుగా ఇచ్చిన వారికి $1 మిలియన్ నజరానా ఇస్తానని ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పేలుడుకు జస్టిస్ లీగ్ ఇండియా అనే ఖలిస్తానీ అనుకూల గ్రూప్ బాధ్యత తీసుకుంది. ఖలిస్తానీ వేర్పాటువాదులను మట్టుపెట్టడానికి ప్రతీకారంగా దుండగులు ఈ చర్యను చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్లోని బెగుసరాయ్లోని ఓ కళాశాలలో తన సోదరుడి స్థానంలో పరీక్షకు హాజరైన చెల్లి విషయంలో వివాదం తలెత్తడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య గొడవ జరిగింది. BA Part 2 పరీక్ష రాసిన తర్వాత తన సంతకం తీసుకోవాలని సదరు మహిళ టీచర్ని కోరడంతో వివాదం మొదలైంది. దీనిపై వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు అన్నదమ్ములను కొట్టాడు. పిల్లలపై దాడి జరగడం చూసి వారి తల్లిదండ్రులు జోక్యం చేసుకోగా వారిని కూడా కొట్టారు. తల్లితలను గ్రిల్ కేసు కొట్టినట్లు సమాచారం. కాగా కుటుంబంపై దాడి చేయడంతో ఆగ్రహం చెందిన MRJD కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో ఉపాధ్యాయులపై దాడి జరిగిందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థులను GD కాలేజ్ ఆఫ్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యార్థులు అభిషేక్ కుమార్, జనక్ నందని కుమారి, నిధి భారతిగా గుర్తించారు. వీరంతా మీర్గంజ్ నివాసితులు. అభిషేక్ తల్లి లక్ష్మీదేవి, సోదరుడు కరణ్ కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సదర్ SHO సుబోధ్ కుమార్ బాధితులను కలుసుకొని వారి వాంగ్మూలాలను తీసుకున్నారు. ఆ తర్వాత FIR నమోదు చేశారు. విశ్వనగరంగా మారేందుకు హైదరాబాద్ నగరం శరవేగంగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో భాగంగా ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహా నిర్మాణం తెలంగాణలో ఏర్పాటు కానుంది. అందులో భాగంగానే తాజాగా టైమ్స్ స్క్వేర్కు సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా టైమ్స్ స్క్వేర్ ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతిపాదనలు, నమూనాలను ప్రభుత్వం పరిశీలించి తగు నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ రాయదుర్గం కూడల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నిర్మాణానికి సంబంధించి పలు సంస్థలు కొన్ని డిజైన్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాయి. టైమ్స్ స్క్వేర్పై ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా పలు సంస్థలు డిజైన్లను రూపొందించి నిర్మాణాల ప్రజెంటేషన్లను ఇచ్చారు. ఆ డిజైన్లను సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వాటిని సమీక్షించిన అనంతరం పలు సూచనలు అందించారు. హైదరాబాద్ టైమ్స్ స్క్వేర్ శైలి, వీడియో, బిల్ బోర్డుల ప్రతిపాదనలో ప్రత్యక్ష సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇది హైదరాబాద్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా ఉంటుంది. ఎంపీ థియేటర్లు, ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్లు, థీమ్ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇవి పర్యాటకులకు, స్థానికుల కొత్త అనుభూతిని అందించడం ఖాయం. ఉస్మానియా యూనివర్సిటీలో BR అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీలో గురువారం ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇన్ఛార్జి లైబ్రేరియన్ డాక్టర్ అచల మునిగల్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. యువతలో సానుకూల మార్పును తీసుకురావడానికి డిజిటల్ టెక్నాలజీల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపు పురోగతిని వేగవంతం చేయడంలో డిజిటల్ సాధనాల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ ములుగురాం ప్రముఖంగా ప్రస్తావించారు. యువతకు సాధికారత కల్పించడానికి, ప్రపంచ సవాళ్లకు సమగ్రమైన, సమానమైన వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి డిజిటల్ ప్లాట్ఫారంల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఐక్యరాజ్య సమితి డిపాజిటరీ లైబ్రరీగా నియమించినందుకున్న
ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఐక్యరాజ్య సమితి దాని కార్యకలాపాల గురించి ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన తెలియజేశారు. 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా ఇదే రోజు తేదీ ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2024 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి ఉత్తమ భవిష్యత్తు కోసం గ్లోబల్ కోఆపరేషన్ అనే థీమ్ను నిర్ణయించింది. ఇది శాంతి, భద్రత, అభివృద్ధి కోసం అంతర్జాతీయ సహకారాన్ని ప్రాముఖ్యంగా చూపిస్తుంది. సభ్య దేశాలకు గ్లోబల్ సవాళ్లను అధిగమించడంలో వారి భాగస్వామ్య బాధ్యతను గుర్తు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి అనేది అంతర్జాతీయ శాంతి, భద్రతల దృష్ట్యా దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటినీ ఏకదాటిపైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.